పెద్ద నోట్లు రద్దై 35 రోజులు కావస్తున్న బ్యాంకులు ఏటీఎంల వద్ద ప్రజల కష్టాలు మాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ప్రతి బ్యాంక్ ఎదుట ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. గంటల కొద్దీ బ్యాంకుల ముందు నిలబడ్డ నోటు చేతికి అందడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. ఓవచ్చు రవి. హాలిడేస్ తర్వాత బ్యాంకులు ఈరోజు ప్రారంభమయ్యాయి. శని ఆదివారాలతో పాటు నిన్న మిలాదునబీ సెలవు కూడా రావడంతో మొత్తంగా 3 డేస్ పాటు బ్యాంకు సేవలన్నీ పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ఈరోజు బ్యాంక్స్ ఉదయం నుంచి ప్రారంభం అవ్వకన్నా ముందు నుంచే క్యూ లైన్లు మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏ మేరకు క్యూ లైన్ ఉందో చూసుకోవచ్చు. బ్యాంక్ ఓపెన్ చేసి 1 అవర్ మాత్రమే అవుతుంది, కానీ వీళ్ళంతా ఉదయాన్నే చేరుకుని ఇక్కడికి క్యూ లైన్లో నిల్చున్నటువంటి సిచ్యువేషన్. మేడం ఎప్పుడు వచ్చారండి మీరు? మేము వచ్చి ఆల్రెడీ 1 అవర్ అవుతుందండి. 1 అవర్ అవుతుంది ఆల్రెడీ వచ్చి. సో దేనికోసం? విత్డ్రాల్ కోసమే వచ్చాము. ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చారండి? 3 to 4 times వచ్చామండి. ఒక్కసారి కూడా విత్డ్రాస్ అవ్వలేదు. క్యాష్ అయిపోయిందని చెప్తున్నారు లైన్లో నించిన తర్వాత. అంటే దాదాపు ఎంతసేపు నిల్చున్నట్టు చెప్పారు? నాకు 2-3 hours నించిన తర్వాత క్యాష్ అయిపోయిందని చెప్తున్నారు. టోకెన్స్ ఏమైనా ఇస్తున్నారండి? ఏం లేదండి. ఇంకా మీరు నేను ఎంప్లాయ్ అండి. ఆఫీస్లో పర్మిషన్ అడిగి వచ్చామండి. వచ్చారు మార్నింగ్ సేమ్ 1 hour సేమ్ ఎంప్లాయీస్ ఇద్దరము. సో వీ కేమ్ 2 నుంచి 3 times వచ్చాము. సో వెళ్ళేసరికి క్యాన్సిల్ అని చెప్తున్నారు. ఇప్పటివరకు ఏమైనా విత్డ్రాల్ చేశారా ఈ 1 month? లేదండి. ఎలా గడుస్తుంది? ఎలా సఫర్ అవుతుంది? చాలా సఫర్ అవుతున్నాం. ఏమైనా నార్మల్లీ పర్చేస్ కానీ బయస్ కానీ చేయాలి అన్న మాకు చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది. ఇప్పటివరకు ఎంతైనా డిపాజిట్ చేశారు? డిపాజిట్ అయ్యిందండి. 25,000 డిపాజిట్ చేశాను, బట్ విత్డ్రాల్ అనేది జరగలేదు. సో ఫ్యామిలీ వాళ్ళతో సపోర్ట్ తోటి రన్ అవుతుంది, కానీ డైలీ బేసిస్లో పోవడం రావడం కానీ అవ్వట్లేదు. ఏదైనా కొంచెమైనా కావాలి అంటే బయట నుంచి ఎవరి దగ్గరికైనా అప్పు అడగాల్సి వస్తుంది. సో దట్స్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. బిఫోర్ 1.5 hour బిఫోర్ వచ్చాము. లాస్ట్ ఫ్రైడే, గురువారం, శుక్రవారం వచ్చాము. కానీ ఆ రోజు డబ్బులు అయిపోయినాయి అన్నారు. అంటే 20 members 30 members ఇచ్చారు. మేము ఫీజు కట్టుకోవాలన్నా కూడా ప్రాబ్లంగా ఉంటుంది. మినిమం 2,000 కూడా ఇవ్వట్లేదు. ఇది పరిస్థితి. ముందు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా అంత డబ్బులు ఇలా చేయడం అనేది ప్రాబ్లంగా ఉంది. చెప్తున్నారు ఏటీఎం వాడుకోండి, క్యాష్లెస్ వాడుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడే యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏమో దాని మీద 2.5% సర్వీస్ ఛార్జ్ తీసుకుంటున్నారు. కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళు రెస్పాన్స్ చేయట్లేదు. బ్యాంక్ వాళ్ళు చూస్తే ఒక పొద్దుగాల సాయంత్రము ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. 10,000 లిమిట్ ఇచ్చారు కాబట్టి ఓన్లీ 4,000. ఏమంటే క్యాష్ తక్కువ ఉన్నది అంటున్నారు. క్యాష్లెస్ పాసిబుల్ అవుతుంది అంటారు. ఇప్పటివరకు మీరు కార్డ్ అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ బెటర్ ఫర్ ది కంట్రీ, ఇట్ ఈస్ బెటర్ ఫర్ ఎవ్రీబడి, బట్ దే షుడ్ బి ప్లానింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రస్తుతం మనం మాట్లాడినటువంటి కస్టమర్స్ని కూడా చూసుకోవచ్చు. వీళ్ళు ఇప్పటి వరకు 25,000 వరకు డిపాజిట్ చేసినప్పటికీ 1,000 రూపీస్ కూడా డ్రా చేసుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు బ్యాంకుకు 4-5 సార్లు వచ్చిపోయామని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు ఏమీ డ్రా చేయలేదు. మనం ఎప్పుడు వచ్చారండి మీరు? 10 o'clock వచ్చింది. ఇప్పటివరకు ఏమైనా డ్రా చేశారా? ఏం లేదండి. ఈ మంత్ సేమ్ డ్రా చేయలేదు, కానీ అయినా 4,000 అని చెప్తున్నారు. 4,000 అంటే మేము రెంట్లు కట్టుకునే వాళ్ళం ఎలా కట్టుకుంటాం? వాళ్ళేమో కార్డ్ తీసుకోవట్లేదు. మేమేం చేయాలో మాకేమో అర్థం కావటం లేదు. అది మా పరిస్థితి. ఈ మంత్లో నేను ఏమీ డ్రా చేయలేదు. ఇప్పుడు కూడా 4,000 ఇస్తామంటున్నారు. అది మా ప్రాబ్లం. నేను 2-3 times వచ్చానండి. చేయలేక కోరుకున్నాను. ప్రభుత్వం చెప్తుంది క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ పెట్టుకోవాలి, పేటిఎం పెట్టుకోవాలి అని చెప్పేసి. మరి కూరగాయలకు వీటన్నిటి పాలకు వాటికి క్యాష్ కార్డ్లెస్ కాదు కదా? కాదండి. కాకపోతే ఇంకేదో ఉన్న మటుకు అలాగా సరిపెట్టుకుపోతున్నాం. అది మార్నింగ్ 8:45. ఏం చేయలేదు, వెయిటింగ్. ఇక్కడ వీళ్ళంతా స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా నిల్చొనే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 4,000 మాత్రమే ఇస్తున్నట్టుగా బ్యాంక్స్ చెప్తున్నాయి. మరి ఇక్కడ వీళ్ళు 4,000 తీసుకెళ్ళినా కూడా మళ్ళీ 1 week దాకా రానటువంటి సిచ్యువేషన్. అలా అని చెప్పేసి పనులు మానుకొని ఇక్కడ నిలబడి ఆ 4,000 కోసం నిల్చున్నా దొరుకుతాయో లేదో అనేటటువంటి ఆశ. ఎందుకంటే 10 గంటలకు 10:30కు బ్యాంకులు ఓపెన్ చేసినప్పటికీ కూడా 12 గంటలకు మొత్తంగా నో క్యాష్ బోర్డు చెప్పేస్తున్నారు. ఇక క్యాష్ లేదు, తిరిగి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇదే విధంగా 2-3 సార్లు బ్యాంకులకు వచ్చిన క్యాష్ దొరకక చాలా అవస్థలు పడుతున్నారు. అటువైపు ఏటీఎంలు, ఇప్పటికీ ఏటీఎంలో మనీ కాదు కదా, ఏటీఎం షటర్లు కూడా ఓపెన్ చేయలేటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో నగరవాసులు కరెన్సీ కష్టాలు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. కెమెరామెన్ రాధాకృష్ణతో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.